మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు. దీంతో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి అన్ని రకాల ప్రచారాలు నిలిచిపోయాయి. అయితే చివరి రోజు కూడా అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రచారాన్ని ముగించారు. కొందరు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తే మరికొందరు ర్యాలీలు, సభలు నిర్వహించారు. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక కౌంటింగ్ తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి గడువు ముగియడంతో అందరి దృష్టి పోలింగ్ పైనే పడింది. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇది ఉత్తిగా ఇలా పెట్టేస్తే చాలు కదండి, ఇంత పెద్దది ఇప్పుడు ఎక్కడ మోసపోతారు, ఇది ఎలా పోగొట్టుకుంటారు కాదు. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇది ఇలా పెట్టేస్తే ఏజెంట్ ఇది ఉత్తిగా ఇలా పెట్టేస్తే చాలు కదండి, ఇంత పెద్దది ఇప్పుడు ఎక్కడ మోసపోతారు, ఇది ఎలా పోగొట్టుకుంటారు కాదు. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇది ఇలా పెట్టేస్తే ఏజెంట్ ఇది ఉత్తిగా ఇలా పెట్టేస్తే చాలు కదండి, ఇంత పెద్దది ఇప్పుడు ఎక్కడ మోసపోతారు, ఇది ఎలా పోగొట్టుకుంటారు కాదు. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇది ఇలా పెట్టేస్తే ఏజెంట్ ఇది ఉత్తిగా ఇలా పెట్టేస్తే చాలు కదండి, ఇంత పెద్దది ఇప్పుడు ఎక్కడ మోసపోతారు, ఇది ఎలా పోగొట్టుకుంటారు కాదు. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇది ఇలా పెట్టేస్తే ఏజెంట్ ఇది ఉత్తిగా ఇలా పెట్టేస్తే చాలు కదండి, ఇంత పెద్దది ఇప్పుడు ఎక్కడ మోసపోతారు, ఇది ఎలా పోగొట్టుకుంటారు కాదు. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇది ఇలా పెట్టేస్తే ఏజెంట్ ఇది ఉత్తిగా ఇలా పెట్టేస్తే చాలు కదండి, ఇంత పెద్దది ఇప్పుడు ఎక్కడ మోసపోతారు, ఇది ఎలా పోగొట్టుకుంటారు కాదు. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఇది ఇలా పెట్టేస్తే ఏజెంట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. రామారావు, ఇక తెలంగాణలో మరొక ఎన్నిక అయితే ఇప్పుడు మరి 3 ప్రధాన పార్టీలకు కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు ఇది గ్రాడ్యుయేటు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో 3 ప్రధాన పార్టీలు కూడా మరి గత నెల రోజులుగా కూడా మరి నల్గొండ, వరంగల్, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాలో కూడా ప్రచారాన్ని కొనసాగించారు. ఇక రేపు ఉదయం 8 గంటలకు ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక మరి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఎన్నిక జరగనుంది. అయితే కౌంటింగ్ మాత్రం జూన్ 5వ తేదీన జరిగే అవకాశం జరుగుతుంది. ఇక మరి దీంట్లో 52 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం ఓటర్ల సంఖ్య మాత్రం 4,63,389 మంది ఓటర్లు, గ్రాడ్యుయేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికోసం మరి ఇక 605 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రేపు ప్రత్యేక సెలవు దినంగా కూడా మరి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీంట్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో సాయంత్రం 4 గంటల నుంచి మరి ఇక మద్యం షాపులు కూడా బంద్ చేయనున్నారు. అలాగే రేపు ఉదయం 6 గంటల నుంచి మరి రాత్రి 8 గంటల వరకు కూడా 144 సెక్షన్ విధించనున్నారు. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, అలాగే మరి ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా మరి తమ అభ్యర్థులను మరి రంగంలోకి దింపిన సంగతి మనకు తెలిసిందే. మరొకసారి లోక్సభ ఎన్నికల తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి కొంత సంచలనంగా మారిన ఈ ఉప ఎన్నిక అయితే గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వ తీరు ఎలా ఉందనే దాని పట్ల కూడా మరి 3 ప్రధాన పార్టీలు ఆసక్తిగా మరి ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనికోసం ప్రధాన పార్టీలకు సంబంధించిన మరి మంత్రులు, అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు అంతా కూడా మరి ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో మరి గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి మరి ఇక ప్రచారం కొనసాగించారు. అలాగే బీజేపీ కూడా
మరి బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా మరి ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం మూడు ఉమ్మడి జిల్లాలో కూడా ప్రచారాన్ని కొనసాగించారు. అలాగే ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరి ఇక రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. సో బిట్స్ పిలాన్లో ఇంజనీరింగ్ చేశాడు, మంచి విద్యావంతుడు, గ్రాడ్యుయేట్లకు సంబంధించి మరి సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుగా ఉంటాడు. సో మరి అతన్ని గెలిపించాలని కూడా మరి ప్రచారాన్ని చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఎన్నిక 34 నియోజకవర్గాలకు సంబంధించిన పట్టభద్రుల మనోభావాలను తెలిపి ఎన్నిక కావడంతో మరి ఈ యొక్క ఎన్నికపై కూడా 3 ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి, ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశాయి. ఒకవైపు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరొకసారి వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి ఇక రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరిగే ఉప ఎన్నికలో మరి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మా పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఎమ్మెల్సీగా గెలుస్తారని కూడా ప్రచారం చేస్తున్నాయి. సో మరి దీంట్లో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీగా పోటీ చేయడంతో మరి ముగ్గురు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఓవరాల్గా మరి ఇక తమ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. గ్రాడ్యుయేట్ల ఓట్లను మరి ప్రసారం చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో మరి అక్కడే ఉండి ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా మరి ఇందుకోసం అన్ని ఏర్పాట్లు అయితే ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. రామారావు, అంటే ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లాగానే ఈ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కూడా మరి ఒక ఛాలెంజ్గా తీసుకున్నాయి ఇరు పార్టీలు కూడా. సో దీన్ని ఎలా చూడాలి, ఎందుకు అలా తీసుకోవాల్సిన పరిస్థితి? ఖచ్చితంగా మరి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇక ఈ 3 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఈ 3 జిల్లాలకు సంబంధించి మరి జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కనుక దీంట్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మరి సుమారు వేలాది మంది పట్టభద్రులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో అందుకే మరి పార్టీలు కూడా చాలా కీలకంగా ఈ విషయాన్ని తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్లు మరి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సో మరి 6 గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రచారం మరి వాళ్ళ ప్రచారాన్ని కూడా కొనసాగించారు. ఇక దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా మరి 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కూడా మేము ఇప్పటికే అమలు చేసాము, మరొక గ్యారెంటీ కూడా ఇప్పుడు ఆగస్టు 15 లోపు కూడా చేస్తామని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే మరి రేవంత్ సర్కార్కు ఇది మరి ఈ ఎన్నిక కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పట్టభద్రులైన అంటే ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వారి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది కూడా మరి కాంగ్రెస్ పార్టీకి కీలకమని చెప్పడంలో మరి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మరి పట్టభద్రులు 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న వారంతా కూడా మరి అధికార పార్టీకి ఓటేస్తారా, లేకుంటే బీజేపీకి, ప్రతిపక్షాలైన బీజేపీకి కావచ్చు, అలాగే బీఆర్ఎస్కి ఓటేస్తారా అనే విషయంలో మరి ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా మరి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరిగే ఈ యొక్క ఎన్నిక మరి ఇటు అధికార పక్షానికి గ్రాడ్యుయేట్లు ఓటేస్తారా, లేకుంటే ప్రతిపక్షాల మొగ్గు చూపుతారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. రామారావు, అయితే ఇంకొకటి చూస్తే తీన్మార్ మల్లన్న గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. బలంగా కూడా ఆయన ప్రత్యర్థిని అంటే బీఆర్ఎస్ వ్యక్తికి కొంచెం భయపెట్టినట్టు కూడా చేశారు లాస్ట్ టైం ఎలక్షన్స్లో. సో ఇప్పుడు మళ్ళీ ఆయన రెండోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? రామారావు, మరి ఇక ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్నే అడిగారు, కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో ఇటు బీజేపీకి అలాగే కాంగ్రెస్కు మరి ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రశ్నించే గొంతులా ఉండి మరి ఆయన ఒక రకంగా ఇమేజ్ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేసరికి ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు అధికార పార్టీ ప్రతినిధిగా ఆయన మరి తను నడుపుతున్న యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నించే గొంతులా ఉండడం అనేది కొంత మరి అది వీలు కాదు. సో కొంత దీంట్లో ప్రతికూల పరిస్థితిగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా ఉన్న క్రమంలోనే అతనికి ఆదరణ ఉంటుంది ప్రజల దగ్గర నుంచి కావచ్చు, ప్రేక్షకులు. అయితే ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థిగా మరి పోటీలో చేయడం అయితే ఎలా ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి
ప్రశ్నించే గొంతు అంటే ముఖ్యంగా మరి ప్రజల పక్షాన మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మరి తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతులా ఉంటాడు, మరి గ్రాడ్యుయేట్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తాడు. సో దీనికి సంబంధించి మరి తీన్మార్ మల్లన్నకే ఓటు వేసి గెలిపించాలని అంటున్నారు. సో చూడాలి మరి తీన్మార్ మల్లన్న గతంలో ఉన్న ఇమేజ్ ఎలా ఉంది, ఇప్పుడున్న ఇమేజ్ ఎలా ఉంది అనేది మాత్రం ఈ ఎన్నికతో తేలుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల మరి మనోగతాన్ని తెలిపే ఎన్నికలు కనుక 3 ప్రధాన పార్టీలకు ఇది కీలకమైన ఎన్నిక అని చెప్పుకోవచ్చు. సో ఆ రేంజ్లో కూడా మరి ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ కూడా ప్రచారం కొనసాగించారు. నిన్న సాయంత్రం 4 గంటల వరకు కూడా మరి ఆరోపణ ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి నిన్న 4 గంటల నుంచి రేపు 8 గంటల వరకు కూడా మరి ఎన్నికల కోడ్ ఉంటుంది కనుక మరి ప్రచారం అంతా పూర్తయిపోయింది. రేపు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పట్టభద్రులు మరి 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులలో మరి ఎవరికి ఓటేస్తారు, ఎమ్మెల్సీగా ఎవరిని ఎన్నుకుంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రామారావు. సో ప్రేమేందర్ రెడ్డి విషయంలో చూస్తే ఇప్పుడు ఆయన ప్రజెంట్ బీజేపీ అభ్యర్థి. ఇటు తీన్మార్ మల్లన్న కానీ అలాగనే రాకేష్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా గతంలో బీజేపీ పార్టీలో పనిచేసిన వాళ్ళే. అంటే ఈ విధంగా చూస్తే బీజేపీతో కలిసి అక్కడ పనిచేసి ఇటువైపు వచ్చారు. సో ఇలాగ కొంచెం జనం అనుకునే మాటలు ఇవి. సో అక్కడ పనిచేసే సో ఇది ఏమైనా ప్రభావం చూపిస్తుందా ఈ ఎలక్షన్స్లో? పైగా పట్టభద్రులు కొంత జ్ఞానయుక్తంగా పనిచేస్తారని చెప్పేసి ఓటేస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మరి ఈ 3 వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతం మరి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు గతంలో బీజేపీ పార్టీలో ఉన్నారు. మరి రీసెంట్గా తీన్మార్ మల్లన్న కూడా మరి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనకు తెలిసిందే. అలాగే రాకేష్ రెడ్డి కూడా మరి అధికార ప్రతినిధిగా బీజేపీ పార్టీలో మరి చాలా రోజుల నుంచి ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్లో చేరారు. సో తను వరంగల్ నుంచి టికెట్ ఆశించాడు అసెంబ్లీకి సంబంధించి. అయితే అధిష్టానం అతను టికెట్ ఇవ్వడంతో అతను మరి పార్టీ మారిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ప్రేమేందర్ రెడ్డి మరి మొదటి నుంచి బీజేపీలోనే ఉన్నాడు. సో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సో 3 అభ్యర్థులు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన మరి బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఆ పార్టీలో పనిచేశారు. మరి రేపు పొద్దున కొంత ఎంపీ ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మరి పార్లమెంటు నియోజకవర్గాల్లో మరి ప్రచారం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ ఎమ్మెల్సీ కూడా ఎన్నిక ఎవరికి అనుకూలంగా ఉంటుందని చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే 3 అభ్యర్థులు ఒకే పార్టీకి సంబంధించిన వారు మరి కొంతకాలం పనిచేశారు, తర్వాత మరి పార్టీలు మారారు. ఈ నేపథ్యంలో మరి ఇది ఎవరికి అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పడం కష్టం. రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. చక్కటి అనాలిసిస్ చేశారు.